న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో మరోసారి హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. మియాపూర్ హైదర్ నగర్ లోని హెచ్ఎండిఏ లేఅవుట్ లో అక్రమంగా నిర్మించిన షెడ్లను హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. హైదర్ నగర్ సర్వే నంబర్ 145/3 లోని ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపట్టడంతో వాటిని తొలగించారు. ఈ సందర్భంగా పోలీసులు హైడ్రా సిబ్బంది భారీగా మోహరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో మరోసారి హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. మియాపూర్ హైదర్ నగర్ లోని హెచ్ఎండిఏ లేఅవుట్ లో అక్రమంగా నిర్మించిన షెడ్లను హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. ఇక హైదర్ నగర్ సర్వే నంబర్ 145/3 లోని ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపట్టడంతో వాటిని తొలగించారు. ఈ సందర్భంగా పోలీసులు హైడ్రా సిబ్బంది భారీగా మోహరించారు. ఇయర్ 2000లో హుడా అప్రూవల్ లేఅవుట్ని హుడా అప్రూవల్ వచ్చింది. 79 ప్లాట్ ఓనర్స్ మోస్ట్లీ మిడిల్ క్లాస్ 99% పర్చేస్ చేశారు. సో పర్చేస్ చేసి మేమంతా హ్యాపీగా ఉన్నాము. 2007లో ఎన్ఎస్డి ప్రసాద్ అనే పర్సన్ దీన్ని ఒక ఇల్లీగల్ బేలీఫ్ అంటే మేనేజ్ చేసి తెచ్చుకున్న బేలీఫ్, ఆ బేలీఫ్లో హుడా లేఅవుట్ కాదు అగ్రికల్చర్ ల్యాండ్ అని తీసుకున్నాడు. అంటే బేసికలీ ఆ బేలీఫ్ని మేనేజ్ చేశాడు. అగ్రికల్చర్ ల్యాండ్ అని తీసుకొని ఎక్స్పార్టీ డెసిషన్ అంటే మాకు నోటీసులు పంపించకుండా వేరే వాళ్ళకి నోటీస్ పంపించి వాళ్ళు నోటీస్కి రిప్లై చేయకుండా చూసుకొని ఎక్స్పార్టీ డెసిషన్లో మాకు నోటీసులు లేవన్నమాట. అట్లా తీసేసుకున్నాడు మొత్తం. అంటే 2007లో కోర్టు ఆర్డర్తో తీసుకున్నాడు కాబట్టి మేము ఇమ్మీడియట్గా ఏం చేయలేకపోయాం. అందుకని మేము గ్రూప్స్ లాగా కేసులు వేసుకొని అందరం కలిసి మళ్ళీ కేసు వేసేస్తే 9/9/24 అంటే సెప్టెంబర్ 9, 2024లో మాకు ఫేవరబుల్గా వచ్చింది. ఏంటి కోర్టు ఆర్డర్ వచ్చింది. దాంట్లో వెరీ క్లియర్గా ఎన్ఎస్డి ప్రసాద్ అండ్ టీమ్ హ్యాస్ నో రైట్స్ టు కంటిన్యూ టు స్టే ఇన్ దిస్ ల్యాండ్ అని అబ్సల్యూట్లీ క్లియర్గా ఇచ్చారు. అండ్ ప్లాట్ ఓనర్స్ షుడ్ బి ఇన్ పొజిషన్ అని కూడా రాశారు. బట్ స్టిల్ ఆయన కంటిన్యూ అవుతున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే 50 లక్షల దాకా ఆయనకు రెంట్స్ వస్తున్నాయి నెలవారీ. మంత్లీ 50 lakhs ఎట్లా వస్తున్నాయంటే 300 బస్సెస్ పార్క్ చేస్తాడు ఇక్కడ. అబౌట్ 10,000 రూపీస్ పర్ బస్ ఈజ్ ఛార్జింగ్. సో అక్కడే 30 lakhs వచ్చింది. ఒక 600 కార్స్ దాకా పార్కింగ్ ఉంది ఇక్కడ. న్యూ కార్స్, వరుణ్ మోటార్స్ వాళ్ళందరూ. దానికి ఒక 12 lakhs వచ్చింది మళ్ళీ రెంట్. 600 into 2000 12 lakhs వచ్చింది. సో 42 lakhs పర్ మంత్ రెంట్స్ వస్తున్నాయి. అండ్ కొంత తెలిసిన వాళ్ళకి దాంట్లో షేర్ చేసి మేనేజ్ చేసేసి హీఈస్ కంటిన్యూయింగ్ టు ఎంజాయ్. ఇక ఇట్లా మమ్మల్ని అన్ని విధాల కష్టాలు కలిగిస్తున్నాడు. 2007 నుంచి పోరాడుతూనే ఉన్నామండి. అనేక కోర్టులతో ఫుల్ బెంచ్కి వెళ్ళింది. తర్వాత డివిజన్ బెంచ్కి వచ్చి 2007లో మేము ఆయన మీద కేసు వేస్తే 2024లో మాకు జడ్జిమెంట్ వచ్చింది డివిజన్ బెంచ్ నుంచి. ఆయన ఏ డాక్యుమెంట్ తోటి అయితే వచ్చాడో అది ఇల్లీగల్ అండ్ వాయిడ్ అండ్ డిక్లేర్ అయిపోయింది. అండ్ వీఆర్ పర్మిషన్ లేదు అక్కడ, ఆయన అక్కడ ఉండడానికి పర్మిషన్ లేదు. ఎప్పుడు సెప్టెంబర్ 20, 2024లో అయినప్పటికీ మమ్మల్ని ఎవరిని లోపలికి రానివ్వట్లేదు. మమ్మల్ని వస్తే దుర్భాషలు ఆడుతున్నాడు. ఆయన ఒకసారి వస్తే లోపలేసి తాళం వేశాడు. మమ్మల్ని బెదిరిస్తున్నాడు.
సో మేము ఈ రకరకాల ఇంకా కోర్టులో అంటే చేసాము. ఇంకా ఎప్పుడైతే హైడ్రా గురించి తెలిసిందో మేము కూడా హైడ్రాని అప్రోచ్ అయ్యామన్నమాట. అప్రోచ్ అయ్యి మేము సంధ్యా కన్వెన్షన్ ఆ సైట్లో మాకు కొంత ఓన్లీ వాటర్ బాడీసే కాదు. సో మేము అడిగింది ఏంటంటే మా రోడ్లు మాకు అప్పు చెప్పండి, మేము